హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? ఈ వీడియోలో నేను 3 యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి మీషో నుంచి తెప్పించానండి. వాటి గురించి మీకి చూపించబోతున్నాను. ఉగాది పండుగ వస్తుంది కదండీ ఇప్పుడు. ప్రతి ఒక్కరూ ఇల్లనేది క్లీన్ చేసుకుంటారు. ఈ 2 ఐటెమ్స్ అనేటివి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి క్లీనింగ్ అప్పుడు. మొదటగా నేను తీసుకున్న ఐటెమ్ వచ్చి ఫ్యాన్ తుడిచే మాప్ అండి. ఫ్యాన్ రెక్కలు తుడచాలంటే మనం ఏదైనా ఒక టేబుల్ వేసుకోవాలా, లేదంటే కుర్చీ వేసుకోవాలా, అట్లయితేనే మనం తుడచగలుగుతాము. కానీ ఈ మాపుతో చాలా ఈజీగా తుడచొచ్చండి. ఒక స్టాండ్ లాంటిది ఇచ్చారు, కడ్డీ లాంటిది ఇచ్చారు. తర్వాత ఒక బ్రష్ ఇచ్చారు చూడండి. ఈ విధంగా నేను బ్రష్‌కి కడ్డీకి ఫిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫిక్స్ చేసేసుకొని మనము ఈజీగా ఫ్యాన్ అనేది తుడచొచ్చండి. ఆ బ్రష్ అనేది మనకి వంగుతుందండి. మన వీలుని బట్టి దాన్ని వంచుకోవచ్చండి. నేను ఆ విధంగా వంచుకుంటున్నానండి. చూడండి, ఆ విధంగా వంచుకొని మనము ఫ్యాన్ అనేది ఈజీగా తుడిచేయచ్చండి. చూడండి, ఆ విధంగా నేను ఫ్యాన్ అనేది తుడుచుకుంటున్నాను. దాన్ని నీళ్ళలో తడుపుకొని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చండి ఫ్యాన్ని. ఫ్యాన్ పైన కూడా తుడుచుకోవచ్చు హ్యాపీగా. చాలా ఈజీగా ఈ ప్రోడక్ట్‌తో తుడిచేసుకోవచ్చండి. చూడండి, ఆ విధంగా తుడిచేసుకోవచ్చు. కాస్ట్ వచ్చి చాలా తక్కువ కాస్ట్ అండి. 152 రూపీసే అండి ఇది. ఇంకొక ప్రోడక్ట్ వచ్చి మాప్ అండి. 360 డిగ్రీస్ రొటేటబుల్ మాప్ అండి ఇది. గోడని మనము తుడుచుకునే మాపు. గోడ మూలల్లో కానీ హ్యాపీగా బాగా తుడుచుకోవచ్చండి దీంతో, ఈ మాపుతో. చూడండి, ఒక కడ్డీ ఇచ్చారు, మాప్ అనేది ఇచ్చారు. ఆ మాప్‌కి ఆ కడ్డీని ఫిక్స్ చేసేసుకుంటామండి. ఫిక్స్ చేసేసుకొని అది రొటేట్ అవుతుందండి. మనం ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు అనమాట. అది ఈ కింద సైడ్ వస్తుందండి. అది వచ్చేసి తర్వాత దాన్ని ఫిక్స్ చేసేసుకున్నాం. చూడండి, ఆ విధంగా మనము బకెట్‌లో నీళ్ళు వదుకొని ఆ నీళ్ళని పిండేసుకోవచ్చు. అదంతకదే మనము దాంతో పిండేసుకోవచ్చండి. చూడు, ఆ విధంగా పిండేసుకున్న తర్వాత గోడను తుడుస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా గోడ అనేది క్లీన్ అయిపోయింది. చూడండి, చాలా ఈజీగా మనము గోడను అనేది తుడుచుకోవచ్చండి. చూడండి, ఆ విధంగా గోడను తుడుచుకోవచ్చు. తర్వాత మూలల్లో కూడా చాలా హ్యాపీగా ఈజీగా తుడిచేసుకోవచ్చండి. మనకు కష్టం అనేది లేకోకుండా. చూడండి, ఆ విధంగా బాగా తుడుచుకోవచ్చు. రొటేట్ అవుతుంది కాబట్టి మనము ఈజీగా దాన్ని తుడుచుకోవచ్చండి. కింద వరకు ఒకేసారి మనము తుడిచేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 371 రూపీస్ అండి. ఇంకొక ప్రోడక్ట్ వచ్చి పూజకు సంబంధించిన ఐటమ్ అండి. ఒక చెట్టులాగా వచ్చి పైన కమలం లాగా వచ్చింది కదా, నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ప్రోడక్ట్ అనేది. చూడండి, ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది కదా. చూడండి, కింద చెట్టులాగా వచ్చి తర్వాత పైన వచ్చి తామర పూలలాగా వచ్చింది చూడండి. ఇది పూజ అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా అకేషన్స్ కానీ ఇది మనము పూజలో ఉపయోగించుకోవచ్చండి. దానిపైన ఒక ప్రమిద పెట్టేసి దీపం వెలిగించినామంటే చాలా బాగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. చూడండి, మీకు నచ్చిందా అండి ఈ వీడియో? దీని కాస్ట్ వచ్చేసి 193 రూపీస్ అండి. ఇవన్నీ మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తాయండి. మీకు కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూడండి, ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.